సార్ ఇది జీకుండూరు వెంచర్ సార్. అదిగోండి ఛత్తీస్గఢ్ హైవే సార్. అది విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి ఛత్తీస్గఢ్ హైవే. మనకి ఇబ్రహీంపట్నం నుంచి ఎగ్జాక్ట్గా 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ హైవే ఫేస్ చేసుకొని ప్రభుత్వం వాళ్ళు ఒక 13 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు సార్. సెంటున్నర ల్యాండ్లో ఇదిగోండి సార్ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగాయి చూడండి, జరుగుతూ ఉన్నాయి. ఈ హైవే ఫేస్ చేసుకొని 40 అడుగుల రోడ్డు సార్. ఇది సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. ఇది మన వెంచర్ సార్. మామిడి చెట్లు వేసేసి ఉన్నాయి. 40 అడుగుల రోడ్డు, అదేవిధంగా 30 అడుగుల రోడ్లతోటి మన వెంచర్ 4 ఎకరాల వెంచర్ అండి. ఇది చూడొచ్చు అనమాట మీరు. సో ఈ వెంచర్కి ఒక 700 మీటర్ల దూరంలో, ఈ ఇల్లు దాటిన తర్వాత ఒక 700 మీటర్ల దూరంలో విజయవాడ టు నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తూ ఉంటుంది సార్. ప్రపోజల్ హైవే వెళ్తూ ఉంటుంది. సో ఇటు నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే, ఇటు వచ్చేసరికి ఛత్తీస్గఢ్ హైవే. అది కార్లు ఆ లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇటు వచ్చేసరికి ఒక 200 మీటర్స్ దూరంలో మనకి విజయవాడ వెళ్ళటానికి జక్కంపూడి మీదుగా ఆర్ఎంబి రోడ్డు, డబల్ రోడ్డు ఉంది సార్. సో 3 వైపులా రోడ్లు కలిగి ఉన్నది. మధ్యలో ఇళ్ళను ఆనుకొని మన వెంచర్ ఉన్నదండి. చాలా తక్కువ కాస్ట్లో కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానివ్వండి, స్పాట్లో ఇల్లు కట్టుకోవాలన్నా కానీ వెంటనే మన వెంచర్కి వచ్చి చూసి మీకు నచ్చిన డిసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి.